అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా నేను ఈ వీడియోలో ఏం చేయాలనుకుంటా అంటే వివరంలోకి వెళ్ళిపోతున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు వీడియో రికార్డ్ చేయడం జరిగింది, అది 3 నిమిషాలు 1 సెకండ్కి వెళ్ళింది. కాబట్టి నేను కొంత త్వరగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అద్భుతమైన సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను కొంతవరకే, ఎందుకంటే పూర్తి వివరాలకు వెళ్ళలేను కాబట్టి. ఇచ్చిన వీడియో కాబట్టి మా చెల్లెలు సూర్యపేట సుమిత్ర చిన్ని అంటాము. ఆమె తిరుపతి డిస్టిక్ అక్కడి నుంచి రావడం జరిగింది వాళ్ళ అమ్మాయి దగ్గరికి. ఇక్కడ శ్రావణ మాసం అని చెప్పి శ్రావణ శుక్రవారం వెళ్ళాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి అక్కడికి రావడం. వాళ్ళని ఇంకో చెల్లెలి ఇంట్లో వారు బస చేయడం బెతంపేటలో. అక్కడి నుంచి వారు వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళి రావడం జరిగింది శుక్రవారం రాత్రి. అక్కడ వెళ్ళి వస్తుండగా రాత్రి పూట పగలి వెళ్ళి రాత్రి వస్తుండగా భారీ వర్షం పడింది. ఆ భారీ వర్షంలో రావడం జరిగింది. కానీ ఇతర ప్రాంతంలో మేము ఉన్న దగ్గర కూడా అక్కడ సైడ్ ఉన్నాను, కానీ మాకు అక్కడ వర్షం అనిపించలేదు. మరి అంటే అమ్మవారు కూడా రప్పించారు, వారిని రప్పించి అద్భుతాన్ని తెలియజేశారు. స్పష్టంగా తెలుస్తుంది. నా స్వామివారం అమ్మవారితో పాటు అమ్మవారు కూడా తెలియజేశారు. అందుకు నా స్వామివారం అమ్మవారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమాచారం ఇచ్చిన మా చెల్లెలు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో చెల్లెలు కూతురు కూడా నేను చెప్పడం జరిగింది. ఇది మన ఈ భాగంగా పంచభూతములు పంచామృతాలు ఎలా అనేది దాని భాగంగా ఇది చెప్తున్నాను. ఈ అద్భుతం అనేది అయితే మా చెల్లెలకు జ్ఞాపకం వచ్చింది నేను చెప్పింది. ఆ విధంగా వీడియో కూడా నేను చెప్పడం జరిగింది 127వ వీడియోలో. అది విన్నది ఆమె, అది చేసి మనవి ప్రత్యేకంగా చేయడం జరిగింది ఆమె. ఏమని అంటే స్వామివారి అమ్మవారికి మనవి చేసింది. ఎటువంటి ఆటంకం లేకుండా వారు యాదగిరి గుట్ట సురేంద్రపురి స్వర్ణగిరికి వెళ్ళి రావాలనుకుంటారు 3 కుటుంబాలు కలిసి అని మనవి చేయడం జరిగింది. ఆ మనవి చేసే మేము విధానం చెప్పాం కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది ఆమె. దాంట్లో ఎంత బాగా స్పష్టత ఇచ్చారు, ఎటువంటి అద్భుతం ఇచ్చారు, ఊహించలేనిది. అసలు నాకే చాలా ఆనందం అనిపించింది అని వింటే. అది మీకు తెలియజేయమని చెప్పింది చిన్న వీడియో ద్వారా అని ఆమె. నేను స్టేటస్లో పెట్టాను, మెసేజ్ కూడా విడిగా పంపించాను. కొంత సమాచారం మీకు ఇస్తున్నాను. పూర్తి వివరాలంటే చిన్న వీడియో సరిపోదు కాబట్టి అని మనవి చేయడం. మబ్బుగా ఉన్న వాతావరణం శనివారం నాడు పూర్తిగా యథావిధిగా వచ్చేసింది. వారు వెళ్ళి రావడం, దర్శించుకొని రావడం జరిగింది. ఈ సమాచారం మీకు ఇవ్వాలనిపించింది. పంచభూతములే పంచ అమృతాలని అది మార్చమంటే మారుస్తారు. అట్లా అన్ని విధాలుగా కాదు, అది మా ద్వారా వచ్చిన వారికి, అది ప్రత్యేకంగా చేసే వారికి మాత్రమే ఇస్తారని అభిప్రాయంగా తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇతరులకు కూడా నా ధన్యవాదాలు తెలియదు. మా చెల్లెలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా స్వామివారి అమ్మవారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.